మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డిలో జరిగిన మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని అందిస్తూ సకాలంలో బ్యాంకులకు చెల్లించే విధంగా మహిళలు ముందుకొస్తే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో పౌల్ట్రీ రంగంలో మహిళలు రాణించే విధంగా ప్రయత్నించాలన్నారు. మహిళల ప్రయత్నాలకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ఎక్కడైతే అవసరం ఉందో రేషన్ కార్డులది అర్హత ఉందో అవసరం ఉందో ఖచ్చితంగా వాళ్లకు రేషన్ కార్డులు ఇస్తాము. జిల్లా సమైక్య ముందుకు రావాలి. మన గత 18 సంవత్సరాలు 18 మాసాల నుంచి మనకు మహిళా కలెక్టర్లు ఉన్నారు. మహిళా కలెక్టర్కి మంచి ఆలోచన ఉన్నది. ఆలోచన చేయండి. మీరు ఎక్కడైతే భూములు ఉన్నాయో 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు హైవే మీద ఉందో పెట్రోల్ బంకే కానీ లేదా ఓ పౌల్ట్రీయే కానీ లేదా డైరీ యాక్టివిటీ కానీ ఆ మండలే కానీ జిల్లా మహిళా సమైక్యకు అందిస్తే లోన్ ఇస్తే సబ్సిడీ ఇస్తే ఖచ్చితంగా ఆ మహిళలు బాగుపడతారు. ఇంకో ఆలోచన కూడా మీరు చేయాలి. బ్యాంకు లోనే కానీ స్త్రీనిధి లోనే కానీ సిఐఎఫ్ లోనే కానీ సిఐఎఫ్ లోనే ఒక 2 కోట్లు 3 కోట్లు ఆ మండలికి సంబంధించి ఆ స్థాయికి వచ్చిన తర్వాత మీరు కూడా ఒకటి ఆలోచన చేయాలి. అయ్యా బ్యాంకు లోన్ అంటే ఇంత శాతం ఇంట్రెస్ట్ ఉంది, స్త్రీనిధి లోన్ అంటే ఇంత శాతం ఇంట్రెస్ట్ ఉంది, కానీ సిఐఎఫ్ లోన్ మాత్రం మాకు ఎమర్జెన్సీలో అవసరం ఉన్నప్పుడు కొద్దిగా వడ్డీ తగ్గించి మాకు ఇవ్వాలని సార్ ఇప్పుడు అడిగిరా మీరు? మీకు ఆలోచన కలిగిందా? ఆలోచన కలగలేదు. మీరు ఎప్పుడూ అడగలేదు. మీరు అందరూ అడిగితే కదా ప్రభుత్వానికి ఒక ఆలోచన వస్తుంది. అన్నీ మేమే ఆలోచన చేస్తున్నాం, అన్నీ మేమే చేస్తున్నాం, మా ముఖ్యమంత్రి గారే చేస్తున్నారు, మీకు కూడా ఆలోచన కలగాలి కదా. ఎమర్జెన్సీలో 50,000 ఎమర్జెన్సీలో ₹1,00,000 సార్ నీకు ఇంత ఇంట్రెస్ట్ కట్టలేదు, నాకు 6 నెలల నుంచి 3 నెలల నుంచి నాకు కావాలి కనుక సిఐఎఫ్ కింద మాకు లేదా మండల స్థాయిలో నిధులు ఉంటాయి, ఆ నిధుల దావా మాకు ₹50,000 ₹25,000 మాకు అవసరం ఉంది, 3 నెలల గురించి 100 రోజుల గురించి. ఆ ఆలోచన కూడా ఖచ్చితంగా సర్కారు చేస్తారు మీరు వినతి పత్రం ఇస్తే. కనుక మీ అందరితో కోరేది ఒకటి, ఇది మీ సర్కారు, మీ ఆశీస్సులు ఉండాలి. ఏ రంగంలోనైతే మీరు రాదలుచుకుర్రో ఆ రంగంలో మీకు ప్రోత్సహిస్తుంది ఈ సర్కారు. కానీ మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో సంగారెడ్డి జిల్లా మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఏ జిల్లాలో? సంగారెడ్డి జిల్లాలో. పౌల్ట్రీయే కానీ డైరీయే కానీ డ్రోనే కానీ ఏ కార్యక్రమమైనా మన జిల్లా ముందంజలో ఉండాలి. మీరందరూ ముందుకు పోవాలి. ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఎదగాలని చెప్పి మీ అందరినీ ఆ దారిలో భగవంతుడు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.